అందరికీ నమస్కారం అండి. నేను మీ పరశురామ్‌ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ ఈజ్ విద్యాస్ కిట్ మనీ ఛానల్. ఓకే అండి. మా ఛానల్ తరపున నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకున్నట్టయితే షేర్ చేయండి. ఇక మా క్వాలిటీ రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందనే విషయాల గురించి మనకు వన్ బై వన్ అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాస్త ఓపికగా ఎండ్ ఆఫ్ ది వీడియో వరకు అనేది మీరు చూడగలరండి. ఇక ఈరోజు మార్కెట్ను చూసినట్లయితే మనకు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 అనేది మనకు పాజిటివ్లోనే ఓపెన్ అవ్వడం జరిగిందండి. కానీ పాజిటివ్లో ఓపెన్ అయిన కొంత టైం తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే ఇది స్లోగా మనకు నెగిటివ్లోకి రావడం జరిగింది. ఇక ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఎండ్ అయ్యేంత టైం వరకు ఇది మనకి ఇక నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఇక ఈ రోజుటి వీడియోలో మనకు సెన్సెక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సెన్సెక్స్ వచ్చేసి మనకు 1258 పాయింట్లు అయితే కోల్పోయి 77,964.99 వద్ద స్థిరపడడం జరిగింది. ఇక నిఫ్టీ 50 చూసినట్టయితే మనకు ఈ రోజుటి మార్కెట్లో నిఫ్టీ 50 వచ్చేసి 338 పాయింట్లు కోల్పోయి 23,616.05 వద్ద ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా పర్సెంటేజ్లో చూసినట్టయితే మనకు సెన్సెక్స్ వచ్చేసి 1.59% అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 50 వచ్చేసి మనకు 1.62%లో ఇది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఈరోజు మనకు ఓవరాల్గా ఎన్ని కంపెనీలు పర్ఫామ్ చేసే విషయం పక్కకెడితే చేసిన అన్ని కంపెనీల్లో కూడా 629 కంపెనీలు అనేది పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక 3,329 కంపెనీలు అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక 109 కంపెనీలను చూసినట్టయితే ఇందులో ఎలాంటి మార్పు లేదండి. అంటే ఇది మార్నింగ్ ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయిందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైం మార్కెట్ చూసినట్టయితే మనకు అదే ప్రైస్ దగ్గర అటు ఇటు ఇది క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఇక దీనితో పాటు మనకు ఈరోజు మార్కెట్లో బీఎస్సీ మిడ్ క్యాప్ కానీ బీఎస్సీ స్మాల్ క్యాప్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక బీఎస్సీ మిడ్ క్యాప్ వచ్చేసి మనకు 2.4% అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ వచ్చేసి కూడా మనకు 3% అనేది మనకు నెగిటివ్లోకి వచ్చేసి మనకి ఇది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు ఈరోజు మార్కెట్లో మనం టాప్ గెయినర్స్ని అదేవిధంగా టాప్ లూజర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే టాప్ గెయినర్స్ వచ్చేసి ఈ రోజుటి మార్కెట్లో అపోలో హాస్పిటల్, టాటా కన్జ్యూమర్, టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్నాలజీ ఇవి మనకు టాప్ గెయినర్స్గా ఈ రోజుటి మార్కెట్లో నిలవడం జరిగింది. ఇక టాప్ లూజర్స్ వచ్చేసి మనకి టాటా స్టీల్, ట్రెంట్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్ లాంటి కంపెనీలు ఈరోజు టాప్ లూజర్స్గా మనకి ఈరోజు మార్కెట్లో నిలబడడం జరిగింది. ఇక వీటితో పాటు వచ్చేసి మనకు ఓవరాల్గా సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అన్నీ కూడా మనకు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 4% వరకు మనకు నెగిటివ్లోకి వచ్చేసి ఇక 4% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఇక వీటితో పాటు మెటల్స్, రియాలిటీ, ఎనర్జీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా 3% అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మనకు ఇవన్నీ ఓవరాల్గా నేను ఇప్పటివరకు చెప్పిన దానిలో ఆల్మోస్ట్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. అంటే ఓవరాల్గా ఈరోజు మార్కెట్ మొత్తం కూడా నెగిటివ్గానే ఉందండి. అంటే డౌన్ ట్రెండ్లోనే ఉందండి. దీని గల రీజన్స్ ఏంటనేది మనం వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. ఇక మీకు తెలిసిందేనండి, ఎందుకంటే మనం చాలా టైం నుంచి అంటే మనకి ఓవరాల్గా మనకు యుఎస్లో ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ అనేది వీక్ అవుతుందండి. అంటే ఈ రోజుటి మార్కెట్లో వచ్చేసి మనకు 4 పైసలు కోల్పోయి మన రూపాయి అనేది 85.82 వద్ద స్థిరపడడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటి? $1 ఈక్వల్ టు 85.82 పైసా అని అర్థం అండి. అంటే ఆల్మోస్ట్ 86 రూపాయల దగ్గర ఇది స్థిరపడడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే కండి, డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యి రూపీ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మోస్ట్లీ ఎఫ్ఐఎస్ వాళ్ళు అనేది సెల్లింగ్ స్టార్ట్ చేస్తారండి. సో కాబట్టి ఈ రోజున్న మార్కెట్లో సరే వాట్ ఎవర్ కొంతమంది ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్ చేసిరు,
అట్ ద సేమ్ టైం కొంతమంది ఎఫ్ఐఎస్ వాళ్ళు అనేది బయింగ్ కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎఫ్ఐ వాళ్ళ సెల్లింగ్ కూడా ఈరోజు మార్కెట్లో చూడడం జరిగింది. వీరితో పాటు మనకు మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కూడా అంటే డిఎస్ కూడా మనకి సేమ్ వాళ్ళు కూడా సెల్ చేశారు, కొంతమంది మనకు బయింగ్ చేశారు. ఏదైతేనేముంది ఓవరాల్గా మనకు ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ సెల్లింగ్ వల్ల మనకు మార్కెట్ అనేది ఎంతో కొంత ఈరోజు పడిపోయిందని చెప్పడానికి ఇది కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు తెలిసిన విషయం ఏంటి, ఇది కామన్గా మాట్లాడుతున్నాం. యూఎస్లో ఎకనామిక్ పాలసీస్ ఎలా ఉంటాయన్న విషయం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యూచర్లో అంటే జనవరి 20 తర్వాత ఆ యొక్క ఎకనామిక్స్ పాలసీస్ ఎలా ఉంటాయో, మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఎలాంటి విషయాలని మనకు ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడనే విషయం తెలియదు. కాబట్టి ఈ భయంతో కూడా మనకు మార్కెట్లో ఎంతో కొంత మనకు నెగిటివ్లో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ మీకు తెలిసిందే ఫెడ్ రేట్ కట్స్ అనేది స్లో అయిపోతాయని చెప్పారు, కాబట్టి అది కూడా ఒక రీజన్గా మనకు చూసుకోవచ్చు. ఇక ఇన్ఫ్లేషన్, ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడుతున్నటువంటి వీడియోలో ఇది కూడా ఒకటండి. ఇన్ఫ్లేషన్ డాటాను తీసుకున్నట్టయితే అంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్, అంటే ఇది కూడా ఒక మన మార్కెట్ని సెంటిమెంటల్గా దెబ్బతీసినటువంటి అంశంలో ఇన్ఫ్లేషన్ కూడా ఒకటి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా అన్నిట్లలో చూసుకున్నట్టయితే మనకి ఈరోజు పాయింట్లో హయ్యర్ వాల్యుయేషన్ కూడా ఒకటండి. అంటే స్టాక్స్ హయ్యర్ వాల్యుయేషన్లో ఉండడం కూడా దీనికి ఒక రీజన్గా మరి ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక దీనితో పాటు Q3 రిజల్ట్స్, బట్ యాక్చువల్గా Q3 రిజల్ట్స్ అనేది అన్ని కంపెనీస్ నేను ప్రొవైడ్ చేయలేదండి. ఇప్పటివరకు చేసినటువంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి, అందులో వాట్ ఎవర్ కొన్ని కంపెనీల పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని కంపెనీల యావరేజ్గా ఉన్నాయి, కొన్ని కంపెనీలు కామన్, అది ఎప్పుడైనా కామన్. బట్ వాట్ ఎవర్ అంటే జనవరి 31 వరకు మోస్ట్లీ ఆల్ స్టాక్స్ సంబంధించినటువంటి Q3 రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. ఈ Q3 రిజల్ట్స్ అనేది పర్ఫామ్ బాగుంటే, వీటి పర్ఫామ్ అంతా కూడా అన్ని కంపెనీస్ ఓవరాల్గా బాగుందంటే మనకు మార్కెట్స్ అనేది మళ్ళీ రికవర్ అవ్వడం జరుగుతుందండి. సో వాట్ ఎవర్ ఈ Q3 రిజల్ట్స్ ఎలా ఉంటున్నాయో తెలియదు, కాబట్టి మార్కెట్లు అనేది ఈ రిజల్ట్స్తో భయపడి కూడా ఎంతో కొంతవరకు మనకు సెల్లింగ్ ప్రెజర్లకు వచ్చేస్తున్నాయి, అంటే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్పెషల్లీ ఈ రోజును మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు HMPV వైరస్ అండి. సో అంటే చైనా వాళ్ళ నుంచి మనకు ఒక వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి న్యూస్ బాగా మనకు వైరల్ అవుతుందండి. సో హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్ అనేది మనకి ఇండియాలో కూడా స్ప్రెడ్ అయిందని ఈరోజు హెల్త్ మినిస్టర్ నుంచి మనకి అంటే బెంగళూరులో 3 కేసులు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో కాబట్టి మనకు ఓవరాల్గా ఈ HMPV వైరస్ అనేది మనకు స్ప్రెడ్ అవుతే మార్కెట్స్ ఎంతో కొంత మనకి అంటే స్తంభించిపోతాయి, లేదంటే మనకి నెగిటివ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి అంటే వాట్ ఎవర్ సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఇదంతా కూడా నెగిటివ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మార్కెట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోవడానికి ఒక అతిపెద్ద రీజన్గా మనకు HMPV వైరస్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మీకు తెలిసిన విషయాలేంటి ఇక్కడ మనకన్నీ కూడా. సో వాట్ ఎవర్ మనకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొంతమంది అంటే కొంత ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇది 2001లోనే వచ్చినటువంటి వైరస్ ఇది, దీనివల్ల పెద్దగా మనకి ఎవరికి ఏం కాదు, అంటే ఇది ఒక 1 వీక్ దాని యొక్క డ్యూరేషన్ ఉంటుందండి, లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఇప్పుడు రైనో వైరస్ మనకు కోల్డ్ను కలిగించేటువంటి వైరస్ పేరు వచ్చేసి రైనో వైరస్ అండి. ఇలాంటి వైరస్ ఆ యొక్క రైనో వైరస్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతంటే కేవలం 7 డేస్ అండి, 7 రోజులు మాత్రమే. అలాగే ఇది కూడా HMPV వైరస్ అనేది కేవలం కొద్ది కాలంలోనే నయమైపోయేటువంటి వైరస్ అని చెప్పేసి నిపుణులు వాళ్ళు ఎక్స్పర్ట్స్ కానీ వీటి గురించి చెప్తున్నారండి. బట్ వాట్ ఎవర్ ఏదైతేనేముంది మనకు ఇది పాండమిక్గా మారే సిచ్యువేషన్ ఉంది, కాబట్టి మనకు మార్కెట్స్ అనేది దీనికి రెస్పాండ్ అయినాయి. కాబట్టి మనకి ఈరోజు మార్కెట్లు అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగిందని చెప్పడానికి ఇది ఒక అంశం అని చెప్పుకోవచ్చు అండి. సో దీనితో పాటు మనకు ఆసియా మార్కెట్లలో బలహీనతలండి. అంటే మనకు ఓవరాల్గా ఏదైతే హాంకాంగ్ కానీ హాన్సింగ్ ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆసియాలో ఉన్నటువంటి మార్కెట్లు వాటిలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల వల్ల మనకి మన మార్కెట్ కూడా ఎంతో కొంత నెగిటివ్లో క్లోజ్ అయిందని చెప్పడానికి ఇది కూడా ఒక రీజన్స్గా చెప్తున్నారండి. ఇక మనకు తెలుసండి అంటే మరి ఇంతగా అంటే ఈ కారణాలతో మార్కెట్ పడిపోతుంది అన్న విషయం మనకు తెలుసండి. అసలు మార్కెట్స్ అనేది మరి మనకు పెరగడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పడానికి మనకు కొన్ని రీజన్లు అయితే ఉన్నాయండి. ఇక మనకు తెలిసింది Q3 రిజల్ట్స్ బాగుంటే 100% మార్కెట్స్ అనేది రికవర్ అవుతుంది. Q3 రిజల్ట్స్ బాగుంటాయనే అందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు, ఉంటాయి కూడా. బట్ ఖచ్చితంగా Q3 రిజల్ట్స్ మనం మంచి పర్ఫార్మెన్స్తో మంచి పర్సంటేజ్తో మనకు గ్రోత్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మార్కెట్స్ అనేది మళ్ళీ మనకు పాజిటివ్లోకి
వచ్చేస్తాయండి. నో ప్రాబ్లం, నో డౌట్ ఎట్ ఆల్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాలో నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయండి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా వాళ్ళు మనకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి కొన్ని మంచి మంచి భారీ ప్రకటనలు వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్స్ అనేది మనకు పాజిటివ్లోకి వచ్చేస్తాయి. ఇవి రికవర్ అవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ వాట్ ఎవర్ డైలీ చార్ట్ని మార్కెట్లో డైలీ చార్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక నిఫ్టీ 50 యొక్క డైలీ చార్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,260 దగ్గర మనం చూస్తున్నాం. ఇక రెసిస్టెంట్ వచ్చేసి మనకి 23,900 దగ్గర రెసిస్టెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఈ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఈ మధ్యలో ఇప్పుడు మనకు మార్కెట్ ఉంటుందండి. సో వాట్ ఎవర్ 23,900 పైన అయితే మార్కెట్ క్లోజ్ అయితే ఇక మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి అప్ ట్రెండ్లోకి మూవ్ అవుతుందండి. ఇటు బులిష్ మూమెంట్లోనే ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారము సపోర్ట్ లెవెల్ ఇక్కడ మనకి 23,220 అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒక 23,260 కిందన గాన క్లోజ్ అవుతే అది ఎంతో కొంతవరకు మాత్రం వెరిష్ మూమెంట్లు ఉంటుంది, అంటే డౌన్ ట్రెండ్లోకి అయితే మార్కెట్ వెళ్ళిపోతుంది. బట్ వాట్ ఎవర్ మార్కెట్ పడడం అనేది సహజం అండి, కానీ పడిన మార్కెట్లు అయితే ఎప్పుడొకప్పుడు కోలుకుంటాయి కదా. బట్ షార్ట్ పీరియడ్లోనే కోలుకుంటాయని మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అనేది దీని గురించి చెప్తున్నారండి. సో ఎందుకంటే మనకి అప్ టు అంటే ఆల్మోస్ట్ అందరు చెప్పే విషయంలో మాత్రం అప్ టు మార్చ్ వరకు మార్కెట్లు అనేది స్లోగానే ఉంటున్నాయి. ఎందుకంటే మనకు తెలిసిన విషయం అండి, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి ఆ పాయింట్ రిపీట్ చేస్తున్నాను. మనకి యూఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ గారు వస్తే అంటే జనవరి 20కి ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. తర్వాత ఆయన చేసే ప్రకటనలు ఎలా ఉంటాయి, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనకు గ్లోబల్గా ఉంటున్నాయి. కాబట్టి ఆ నిర్ణయాలను బేస్ చేసుకొని కంపెనీ అనేది అంటే మనకు మార్కెట్ అనేది ఓవరాల్గా మనకు ఎలా మూవ్ అవుతుంది అనేది ఒకటి చూడొచ్చు. సో ఆయన వల్ల మనకి ఇండియాకి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదని మన ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బట్ చూద్దాం వాట్ ఎవర్ ఏం జరుగుతుంది అనేది అప్పుడే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక బడ్జెట్ సమావేశాలండి. ఇప్పుడే చెప్పాను కాబట్టి బడ్జెట్ సమావేశాలు కూడా మనకు పాజిటివ్గా ఉంటే, మనకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మార్కెట్లు అనేది రికవర్ అవుతున్నాయండి. ఈ రెండు కూడా మన మార్కెట్లను రికవర్ చేయడానికి ఉన్నటువంటి పెద్ద టాస్క్లు అండి. ఇక అవన్నీ కామన్, ఇన్ఫ్లేషన్, జిఎస్టీ ఇవన్నీ కూడా కామన్ అండి. అవన్నీ కొంచెం ఖచ్చితంగా అందులో పెరుగుదల ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. ఖచ్చితంగా మార్కెట్స్ అనేది మార్చి తర్వాత మాత్రం పాజిటివ్లోకి వస్తుంది. బట్ అప్ టు మార్చ్ వరకు అనేది మాత్రం కొంచెం మనకు స్తబ్దుగానే ఉంటుంది, అంటే స్లోగానే మూవ్ అవుతూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ దాని గురించి మనం వరికోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్కెట్లో మనం కొన్ని స్టాక్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని స్టాక్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అన్ని నెగిటివ్లో ఉన్నప్పటికీ కూడా వీటిలో ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పుకోవడానికి ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ని మీకు నేను ప్రిఫర్ చేస్తాను, చూడండి. బట్ కానీ ఏదైతేనేముంది నేను ప్రిఫర్ చేసినటువంటి కంపెనీస్ని మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసుకోండి, డైలీ చార్ట్ ఓపెన్ చేసుకోండి, లేదంటే వీక్ ఫ్రేమ్తో ఉన్నటువంటి చార్ట్స్ని ఓపెన్ చేసుకోండి. కొన్ని మనకి ఇండికేటర్స్ ఉన్నాయి కదా అక్కడ, ఆర్ఎస్ఐ అని కానీ, ఈఎంఈ అని కానీ, వాట్ ఎవర్ కొన్ని మీరైతే ఏ ఇండికేటర్స్ని యూజ్ చేస్తారో వాటిని యూజ్ చేసి మీకు అక్కడ స్ట్రాంగ్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎంట్రీ కావచ్చు. ఇందులో అయితే ఫ్యూచర్ ఉంటుందండి, నో డౌట్ ఎట్ ఆల్. సో ఆ కంపెనీలో ఈరోజు చూడాల్సినటువంటి మొదటి కంపెనీ వచ్చేసి మనకి ఏంటంటే జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ అండి. ఇక జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్స్ మనం ఈరోజు మార్కెట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోజు మార్కెట్లో ఈ కంపెనీ అనేది మనకి ఒక మంచి భారీ ఆర్డర్ని అయితే తీసుకోవడం జరిగిందండి. సరే, ముందుగా ఈ కంపెనీ ఏంటి అంటే ఈ కంపెనీ వచ్చేసి మనకు సోలార్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీ అండి. సో ఈ కంపెనీ ఈరోజుటి మార్కెట్లో 275 మెగావాట్లకు సోలార్ పీవీ ప్రాజెక్టు కోసం 1,061.97 కోట్ల విలువైన ఆర్డర్ను అయితే పొందినట్లు జెన్సోల్ ఇంజనీరింగ్ CEO శిల్పా వృహాకర్ అనేది మనకు చెప్పడం జరిగిందండి. అంటే రీసెంట్గా మనకి డిసెంబర్లో ఇది ఎన్టీపీసీ నుంచి ఒక ఆర్డర్ని తీసుకుంది. వాట్ ఎవర్ మనకు కావాల్సి వస్తే జెన్సోల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విషయం మీకు క్లియర్గా కావాలంటే దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేస్తానండి. బట్ ప్రస్తుతం ఎందుకంటే ఈరోజు ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను సింపుల్ ఈరోజు మార్కెట్లో జరిగిన విషయం గురించి మాత్రమే మీకు చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ యొక్క జెన్సోల్ ఇంజనీరింగ్ స్టాక్ సంబంధించిన విషయం సింపుల్ ఏం లేదండి. ఈరోజు ఈ యొక్క స్టాక్ వచ్చేసి మనకు 1,061.97 కోట్ల విలువైన ఆర్డర్ని అయితే పొందడం జరిగింది.
సో కాబట్టి ఈ స్టాక్స్ పైన ఒకసారి అయితే మీరు చూడండి, డే చార్ట్ని ఓపెన్ చేసి అలా చూడండి. ఎందుకంటే ఇది చాలా టైం నుంచి మనకి డౌన్ ట్రెండ్లోకి వచ్చేస్తుందండి. అంటే ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ పడిపోతూనే ఉందండి. బట్ డిపాన్ బయింగ్ సిస్టంలో ఈ స్టాక్ను మీరు చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనకు మంచి రిటర్న్స్ అయితే ఇచ్చేటువంటి స్టాక్లో ఇది ఒక స్టాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈజీ మై ట్రిప్ ప్లానర్స్ అండి. ఇక ఈజీ మై ట్రిప్ ప్లానర్స్ని ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా ఈజీ మై ట్రిప్ ప్లానర్ యొక్క ప్రమోటర్ నిశాంత్ పిట్టి గారు ఏం చెప్పారంటే, అతను మనకు తెలిసిన రిజైన్ చేసినటువంటి విషయం మీకు తెలిసిందే. బట్ నిశాంత్ పిట్టి గారు ఏం చెప్పారంటే ఫర్దర్ అంటూ ఎలాంటి స్టేక్స్ ఉండవు అని చెప్పడం జరిగిందండి. సో లాస్ట్ వీక్లో ఆయన 1.4% స్టేక్స్ హోల్డ్ చేయడం జరిగింది. అంటే మనకు 1.4% షేర్లను ఆయన అమ్ముకోవడం జరిగింది. కానీ ఆయన నా పర్సనల్స్ అవి, అంటే నాకు కొన్ని అవసరాల రీత్యా మాత్రమే నేను 1.4% షేర్ను అమ్ముకోవడం జరిగింది. కానీ ఇందులో నుండి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ కావట్లేదు, నేను ఇందులోనే కంటిన్యూ అవుతాను. ఫ్యూచర్లో కూడా ఈ కంపెనీకి, ఈ స్టాక్స్కి మంచి ఫ్యూచర్ ఉంది అన్నట్టుగా అతను చెప్పడంతో ఈరోజు ఈజీ మై ట్రిప్ ప్లానర్స్ అనేది మాత్రం ఓవరాల్ ఉన్న కంపెనీలో, ఓవరాల్ ఉన్న స్టాక్స్లో ఈ స్టాక్ అనేది మనకి పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగిందండి. అంటే ఇక మనకు సరే వాట్ ఎవర్ 6-7% వరకు పాజిటివ్కి వెళ్ళి, బట్ ఎండ్ ఆఫ్ ది డే వరకు అనేది మనకు 3.68 అరౌండ్గా 3% ప్లస్లోనే ఇది మనకి క్లోజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీసీ కంపెనీని చూసినట్టయితే, ఇక మీకు తెలుసండి ఐటీసీ కంపెనీ అనేది ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ కంపెనీ వివిధ విభాగాలలో దీనికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ ఉందండి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఎఫ్ఎంసీజీ సిగరెట్స్లో దీనికి ఎంతో కొంత భాగం అయితే ఉందండి. అట్ ద సేమ్ టైం అదర్ ఎఫ్ఎంసీజీస్ అంటే మామూలుగా ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్ సంబంధించినటువంటి వేరే వాటిని కూడా ఇది అందులో కూడా దీనికి ఎంతో కొంత భాగం అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐటీసీకి సంబంధించినటువంటి హోటల్స్ ఉన్నాయండి, ఇక పేపర్ బోర్డ్స్ ఉన్నాయండి, అదేవిధంగా పేపర్ అండ్ పేపర్ ప్యాకేజింగ్ సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఇది పార్ట్నర్షిప్ని అయితే కలిగి ఉంది. సో వాట్ ఎవర్, అసలు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుటి మార్కెట్లో వచ్చేసి ఐటీసీ లిమిటెడ్ నుండి ఐటీసీ హోటల్స్ అనేది డీమెర్జ్ కావడం జరిగింది. సో కాబట్టి ఐటీసీ ఈ లిమిటెడ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటి వరకు స్టిల్ ఐటీసీ హోటల్స్ వచ్చేసి మనకు మన ఇండియాలో 140 హోటల్స్ని నిర్వహిస్తుందండి. ఇక ఫ్యూచర్లో ఇది రాబోయే రోజుల్లో దీని సంఖ్యను 200కు కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోటర్ చెప్పడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐటీసీ హోటల్స్ షేర్లను అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఆఫ్టర్ డిమెర్జ్ తర్వాత ఇక దీనికి ఐటీసీ లిమిటెడ్కి 40% షేర్ ఉంటుంది. ఇక ఐటీసీ షేర్ హోల్డర్స్కి 60% అనేది ఇందులో మనకు షేర్ అనేది ఉండడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఈ ఐటీసీ హోటల్ షేర్ పైన కూడా మనం ఒకసారి చూద్దాం, అది ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి అది కూడా సేమ్ డైలీ చార్ట్ కానీ వీక్ చార్ట్ కానీ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో వాట్ ఎవర్ ఫ్యూచర్లో మాత్రం ఈ ఐటీసీకి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉందని చెప్పడానికి ఇది ఒక మంచి కంపెనీ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిశక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ త్రిశక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కంపెనీ గత 10 సంవత్సరాలలో అంటే స్టిల్ ఇప్పటి వరకు 12,000% అయితే మనకు పెరగడం చూసినామండి. 10 సంవత్సరాల్లో 12,000% పెరిగింది. ఇక ఓవరాల్గా ఈ యొక్క స్టాక్ ఎస్టాబ్లిష్ ఇప్పటి వరకు చూస్తే ఎస్టాబ్లిష్ నుండి ఈ టైం వరకు చూసినట్టయితే 17,000% అయితే ఇది మనకు గ్రోత్ అనేది కనిపిస్తుందండి. సో ఓవరాల్గా దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మార్కెట్లో ఈ త్రిశక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది కూడా ఒక మంచి కంపెనీగా నిలబడింది కాబట్టి దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఫ్యూచర్లో ఇందులో కూడా మనకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పడానికి ఇది ఒక కంపెనీ. ఎందుకంటే ఈ కంపెనీలో ఒక 10 years బ్యాక్ 1,00,000 రూపాయలు పెట్టిన వారికి ప్రస్తుతం వాళ్ళ యొక్క అమౌంట్ ఎంత అయిందంటే 1,20,00,000 అయితే ఇచ్చిందండి. సో కాబట్టి దీనిపైన ఒకసారి అయితే చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మార్కెట్లో ఈ యొక్క త్రిశక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ అనేది ఎల్ఎన్టీ కంపెనీ నుంచి కోల్కతా మెట్రో ప్రాజెక్ట్ మిషన్ల సరఫరా కోసం 2.50 crores ఆర్డర్ని అయితే పొందిందండి. ఈ కాంట్రాక్ట్ కేవలం 6 monthsలో ఇది వాళ్ళకి క్లోజ్ చేయాలండి.
సో కాబట్టి ఈ యొక్క త్రిశక్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పైన కూడా మనకి ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ఈ కంపెనీలో ఎలా ఉంటుంది గ్రోత్, అదొకసారి మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఒక అర్థమవుతుందండి. ఓకే అండి, ఇదే అండి ఈ రోజుకి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్ విషయాలు. సో నెక్స్ట్ మరొక మంచి అప్డేట్తో మనం కలుద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.